హరే కృష్ణ. ఈరోజు గురువు గారు శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 26వ అధ్యాయము 34, 35, 36 శ్లోకాలను చర్చించబోతున్నారు. ఈరోజు శ్లోకాల సారాంశము సమస్త జీవుల బాహ్య అంతర అస్తిత్వముల గురించి తెలుసుకోవాలంటే ఈరోజు గురువు గారి ప్రవచనం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము అధ్యాయం 26 భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు 34, 35, 36 ఈ యొక్క 3 శ్లోకాల గురించి చర్చిద్దాము. జయ శ్రీ రాధారమణానికి జయ, జగన్నాథ బలదేవ సుభద్రా మహారాణికి జయ, గౌర్నితాయ్ భగవానికి జయ, జగద్గురు శ్రీ ప్రభుపాదికి జయ, శ్రీ శ్రీపాద గురుమణికి జయ, సమవేత భక్త బృందికి జయ. భూతానాం ఛిద్రదాతృత్వం బహిరంతరమేవ చ ప్రాణేంద్రియాత్మనిష్ణత్వం నభసో వృత్తి లక్షణం. 35 నభసః శబ్ద తన్మాత్రా కలగత్యా వికుర్వతః స్పర్శో భవత్తతో వాయుస్పర్శస్య చ సంగ్రహ. 36 మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ ఏతత్ స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః. తాత్పర్యం భాష్యం శ్రీ ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ బలో శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ శ్రీ రాధారమణ లాల్ కి జయ, జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణికి జయ, గౌర్నితాయ్ భగవాన్. ఈరోజు మనం చర్చించబోయే అంశము సమస్త జీవుల బాహ్య అంతర అస్తిత్వంలో గురించి తెలుసుకుందాం. సో మనం బాహ్యంగా ఈ సృష్టి ఎలా సృష్టింపబడ్డది అనేది తెలుసుకుంటున్నాము. ఆ క్రమంలో ఈ సృష్టిలో మన దేహం కూడా ఒక భాగము. ఈ దేహంలో కూడా దేహం దేంతో తయారైంది అనేది మనం 24 అంశంలో 6 మూలకములతో తయారైంది అనేది మనం తెలుసుకున్నాం. దాంట్లో ముఖ్యంగా 5 పంచమహాభూతములు, మరి దాంతో నిజంగా తయారైందా లేదా అనేది ఎలా మనం చూడొచ్చు అనేది కూడా మనము ఈ అధ్యాయంలో సాంఖ్య ఫిలాసఫీ అంటే కపిల భగవానుడు సాంఖ్య ఫిలాసఫీ ద్వారా మనకు తెలియపరచడం జరిగింది. మనకు ఈ మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి ఏ విధంగా జన్మ అంటే వ్యక్తమయ్యాయి అనేది మనము తెలుసుకున్నాము. దాని నుంచి సత్వగుణం నుంచి మనస్సు, సత్వగుణం మిథ్యాహంకారం నుంచి మనస్సు, తర్వాత రజోగుణం నుంచి బుద్ధి, తమోగుణం నుంచి ఆ విధంగా మనకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా తమోగుణ అహంకారం నుంచి రావడం జరిగింది. తర్వాత ఈ తమోగుణ అహంకారము ద్వారానే మళ్ళీ శబ్దము ప్రకటమైందని తెలుసుకున్నాము. ఆ శబ్దం నుండే ఆకాశము, తర్వాత శబ్దం ఉన్నప్పుడు కర్ణములు లేకుండా శబ్దం యొక్క మీనింగ్ ఉండదు. కాబట్టి శబ్దం నుండి ఆకాశము, శ్రోత్ర ఇంద్రియం అంటే కర్ణములు లేదా చెవులు రావడం జరిగిందని మనం తెలుసుకున్నాము. తర్వాత శబ్దం యొక్క ప్రాముఖ్యత అంటే కర్ణముల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుంది అనేది
నిన్న మనం చర్చించాము. ఈరోజు చర్చించబోయే అంశం ఏంటంటే, జీవుల యొక్క బాహ్య అస్తిత్వముల యొక్క విషయం గురించి చర్చిద్దాము. సమస్త జీవుల బాహ్య అస్తిత్వములకు అనగా ప్రాణము, ఇంద్రియములు, మనస్సు యొక్క కార్యరంగమునకు స్థానము నొసగునది ఆకాశపు కర్మలను, లక్షణములను గుర్తించవచ్చు. బాహ్యంగా మనము ఆహ్, ఆకాశాన్ని చూస్తున్నాము. మరి అంతరంగం గూడా ఆ ఆకాశము ఏ విధంగా మన లోపల ఉన్నది. మనం అంటున్నాము భూమి, ఆకాశము, నీరు, గాలి, నిప్పు ఇవన్నీ పంచ భూతాలనేంటి ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది తెలుసా? భాష్యము చర్మ చక్షువులకు గోచరింపకున్నను మనస్సు, ఇంద్రియములు, ప్రాణము అంటే జీవుడు రూపములు కలిగి ఉన్నవి. రూపం అనేది ఆకాశపు సూక్ష్మ అస్తిత్వమునందు నిలిచి ఉండును. అంతరమున అది దేహమునందలి నాడులుగను, ప్రాణవాయువు చలనముగను అనుభూతమగుచున్నది. బాహ్యమున అగోచరమగు ఇంద్రియములు ఎన్నియో కలవు. వాటి ఉత్పత్తి ఆకాశపు బాహ్య కార్యము, ప్రాణవాయువు మరియు రక్తం యొక్క చలనము దాని అంతరపు కార్యము. ఆకాశమునందు సూక్ష్మ రూపంలో నెలకొని ఉండునని విషయము నవీన విజ్ఞాన శాస్త్రం చేతను దూరదర్శన ప్రసారాల ద్వారా నిరూపితమైంది. దాని యందు ఆకాశపు చర్య వలన రూపములు లేదా చిత్తరులు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశమును ప్రసారం చేయబడును. అదే విషయం ఇచ్చట చక్కగా వివరింపబడింది. ఏ విధంగా ఆకాశము నుండి సూక్ష్మ రూపములు ఉత్పన్నమగుచున్నవో వాటి లక్షణములు మరియు కర్మలు ఏమిటో అనుభవమునకు అందెడి తత్వములు అంటే గాలి, అగ్ని, జలము, భూమి అనునవి ఏ విధంగా సూక్ష్మ రూపం నుండి వ్యక్తమగునో చక్కగా వివరించుచున్నందున ఈ శ్లోకము విజ్ఞాన పరిశోధన గొప్ప ఆధారం కాగలదు. మానసిక కర్మలు అంటే ఆలోచన, అనుభూతి, కోరిక కూడా ఆకాశపు స్థితిలోని కర్మలే. మరణ సమయపు వాటి మానసిక స్థితి తదుపరి జన్మకు ఆధారమని భగవద్గీత పలికిన వచనం కూడా ఈ శ్లోకంలో పరపబడింది. సూక్ష్మ రూపం నుండి స్థూలాంశములు వృద్ధి చెందుట వలన గాని లేదా కల్మషము వలన గాని అవకాశము కలిగినంతనే మానసిక రూపంలో అనుభవమును అందడి రూపంలోనికి మారగలవు. సో దీంట్లో మనకు ప్రాణవాయువు లోపల ఎలా మనము గుర్తించవచ్చు, ఇంద్రియాలు, మనస్సు ఇవి ఆకాశపు కర్మలు. బాహ్య అయితే మరి వీటిని గుర్తించలేము. కానీ బాహ్యం కూడా సైంటిస్టులు బాహ్యం కూడా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మెసేజ్ మనం కూడా చూస్తున్నాము. ఈరోజు మీకు నాకు ఏమీ కనెక్టివిటీ లేదు ఫిజికల్గా, కానీ ఏ విధంగా ఆకాశం అంటే ఎయిర్ ద్వారా కనెక్టివిటీ అంటే మనం ఇంటర్నెట్ ఫెసిలిటీ వైర్లెస్ మరి ఎలా జరుగుతుంది. సో ఈ ఆకాశంలో ఉన్నటువంటి గాలి వీటి ద్వారా మరి ఆ తరంగాలు నా నుంచి వెలువడేటువంటి సౌండ్ ధ్వని తరంగాలు మొబైల్ దాన్ని యాక్సెప్ట్ చేసి మరి అది మీ వరకు చేర్చి మళ్ళీ మీ మొబైల్ నుంచి అవుట్పుట్ సౌండ్ వైబ్రేషన్ అది ఆకాశం ద్వారానే రావడం జరుగుతుంది. అంటే శబ్దం నుంచి మనకు నిన్న తెలుసుకున్నాము. నిన్న శ్లోకంలో ఏమంటున్నారు? సో ఈ యొక్క శబ్దము చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. శబ్దం నుండి ఆకాశము మరియు శ్రవణ ఇంద్రియము, శ్రోత్ర ఇంద్రియము ఉత్పన్నమైంది. సో సపోజ్ శబ్దం వస్తుంది, మనకు ట్రాన్స్ఫర్ చేసేటువంటిది ఈథర్ లేదనుకోండి, సో అప్పుడు మన నుంచి వెళ్ళదు. అందుగురించి మనకు అప్పుడప్పుడు సిగ్నల్ కవరేజ్ లేదు అంటాం. అంటే అది బయటకు వెళ్ళేంత దానికి సహాయ కారకాలు ఆ మూలకాలు దాన్ని మోసుకొని వెళ్ళాలి. ఈ సౌండ్ ని బయటకు తీసుకొని వెళ్ళాలి. లోపల ఎక్కడో ఉన్నాం అనుకోండి, అదే మనం బయటకు వస్తే సిగ్నల్ వస్తుంది అంటారు. అంటే ఈథర్ లోపల దాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి సహాయక మూలకాలు అనొచ్చు, లేకుంటే తీసుకొని వెళ్ళలేక అక్కడే ఉంటుంది. మళ్ళీ బయట నుంచి కూడా దానికి అందట్లేదు, సిగ్నల్స్ అందట్లేదు అని చెప్పేసి మనము అనడం జరుగుతుంది. ఇక్కడ మన లోపల
ఎలా చూడొచ్చు శరీరం లోపల అనేది కూడా చాలా చక్కగా మనకు వివరించారు. చర్మ చక్షువులకు అంటే ఈ కళ్ళకు మనస్సుని మనం చూడగలుగుతామా? చూడలేం. ఇంద్రియాలను బాహ్యంగా చూస్తాం. లోపల ఎన్నో ఇంద్రియాలు వాటిని మనం చూడలేం. ప్రాణము వీటి అస్తిత్వాన్ని మనం ఎలా చూడగలుగుతాము అంటే దేహం లోపల నాడులు దాన్ని ఏమంటున్నారంటే రూపం అనేది ఆకాశపు సూక్ష్మ అస్తిత్వమునందు ప్రభుజీ ఈథర్ లోపల ఎలా ఉంటుందంటే సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఏ రూపం అది? దేహం లోపల ఉండే నాడులు, తర్వాత వాటిలో ప్రాణవాయువు ఆగిపోయిందంటే ఇక అంతే. మనకు కొన్నిసార్లు అరే డెడ్ బాడీ లోపల ఈ ప్రాణవాయువు ఉండదు, ప్లస్ రక్త ప్రసరణ ఉండదు. సో మిగతా ఉంటుంది. నాడులు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, తర్వాత స్కిన్ ఉంటుంది, ఫ్లెష్ ఉంటుంది, కానీ బ్లడ్ దాని యొక్క మూమెంట్ ఉండదు. తర్వాత ప్రాణవాయువు ఉండదు. అదేవిధంగా బాహ్యంలో అగోచర ఇంద్రియములు ఎన్నో ఉన్నా వాటి ఉత్పత్తి ఆకాశ బాహ్య కార్యం. సో ఇవన్నీ మన లోపల రక్తము ఎక్కడి నుంచి వస్తుంది? బాహ్యంగా ఉత్పత్తి అయినటువంటి వాటిని మనం తీసుకోవడం వల్ల, ప్రసాదంలాగా తీసుకోవడం వల్ల అది దాని రూపంలో లోపలికి వెళ్ళి అది ఈథర్ మనకు ప్రాణవాయువు గాని, రక్తము గాని లోపలికి వెళ్ళి అంటే బాహ్యంగా ఉన్నటువంటి ఆకాశపు లక్షణాలు ఏదైతే మనం భుజించేటువంటి ఆహారము, ఇప్పుడు సపోజ్ ఆ చెట్టు పండునిస్తుంది. సో ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని శక్తిని పెంచుకొని అది మరి దాని లోపల కార్బన్ డైఆక్సైడ్ ఉంది, రిలీజ్ ఏం చేస్తుంది? అది చాలా అద్భుతంగా గ్రహించవచ్చు. అది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో అదే మనం సపోజ్ ఇన్పుట్ ఎవరన్నా మాట, శబ్దము మనకు నచ్చినటువంటి మాట వింటే వాళ్ళని బయట కూడా వాళ్ళ పట్ల మనం నెగిటివ్ మాట్లాడతాం. కానీ చెట్టు నుంచి నేర్చుకోవచ్చు మనం. చెట్టు మన జీవనానికి అది మృత్యు రూపము. మనం జీవించలేనటువంటి ఆక్సిజన్ పాపం తను తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసి మనం జీవించడానికి కావలసినటువంటి ఎయిర్ గాలిస్తుంది. తర్వాత పళ్ళ చెట్లు అయితే పండునిస్తుంది, ఆహార ధాన్యాలు అయితే ధాన్యాన్ని ఇస్తుంది. కానీ అది తీసుకోవడం మాత్రం సో మనం ఏదైతే పనికిరాదు అనుకుంటామో ఆ గ్యాస్ తీసుకొని మనకు జీవనాధారమైనటువంటి ప్రాణవాయువుని అంటే ప్రసాదిస్తుంది. మనం దీని ద్వారా మనం కూడా ఏదైనా మనం అనుకుంటాం మన క్యాలిక్యులేషన్ ప్రకారం, అంటే మన ఆలోచన విధానం ప్రకారం. సో మనని ఎవ్వరు ఏమన్నంత వరకు మనకి హ్యాపీ. ఎవరైనా మనని ఈ పని ఇలా కాదు ఇలా చెయ్యు అన్నారనుకోండి, అప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది. అరే వీళ్ళేంది నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు. మిమ్మల్ని పాయింట్అవుట్ చేయట్లేదు, మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. దాన్ని పాజిటివ్గా తీసుకొని ఒకవేళ నెగిటివ్ నిమిషానికి నెగిటివ్ అనిపించిన చెట్టు లోపల కార్బన్ డైఆక్సైడ్ పోయి సో అది తన శక్తిని పుంజుకొని రిలీజ్ వచ్చి ఆక్సిజన్ రిలీజ్ చేసినట్టుగా మనం కూడా దయచేసి లోపల ఇన్ కేస్ వాట్ ఎవర్ మనం తీసుకున్న శబ్దము, చెవులు బాగున్నాయంటే మంచిని కూడా వింటాం, చెడును కూడా వింటాం. వినడంలో అది ఆపేయలేము, వింటాము. కానీ అవుట్పుట్ ఇక్కడ నుంచి మంచి రావు. చెట్టు నుంచి నేర్చుకోండి. మరి మన నుంచి ఏమొస్తుంది? ఇక్కడ నుంచే కాదు, ఈ యొక్క దృష్టికోణం కూడా మనది బాగానే ఉండాలన్నట్టు. అంటే ప్రతి ఒక్కరిని పాజిటివ్గా చూసే నేచర్ మనము డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాహ్యంగా మనకు ప్రసారాలు, దూరదర్శన్ కానీ ఈ వేవ్స్ ఎలా మనం ఈరోజు దీన్ని ఎంతో టెక్నాలజీ ఉపయోగించుకొని మనము వాయిస్, తర్వాత డేటా, సో ఇవన్నీ కూడా ఆకాశాన్ని ఉపయోగించుకొని మనం ఇవన్నీ ఫెసిలిటీస్ని మనం వాడుకుంటా ఉన్నాము. తర్వాత దీన్నే మరి ఇక్కడ నా నుంచి మీ వరకు వాయిస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, లేదంటే వాట్సాప్ మెసేజ్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. తర్వాత మనం ఇందాక మన నామాంతో స్టేటస్ ఇలా పెట్టుకోగానే మీ దగ్గర అలా స్టేటస్లో కనబడతా ఉంటుంది. అరే ప్రభుజీ, కొంతమంది నామామృతం చెప్పామో లేదో పాపం వాళ్ళు మరి ఏమనుకున్నారో టక్కన వాళ్ళ స్టేటస్లో ఇమ్మీడియట్గా పెట్టుకున్నాం. సో వండర్ఫుల్ ప్రభుజీ. అంటే మనం శబ్దం విన్నామో లేదో అది వాళ్ళ యొక్క కర్ణములు విని మనస్సు యాక్సెప్ట్ చేసి ఎస్ ఐ హావ్ డన్ మిస్టేక్
లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్. నేను ఇప్పుడన్నా కరెక్ట్ చేసుకోగలను ఒకవేళ తలుచుకుంటే. సో ఇదే విధంగా మనకేం చెప్తున్నానంటే, మానసిక కర్మలు కూడా ఆకాశపు స్థితిలోని కర్మలే. మరణ సమయపు వాటి మానసిక స్థితియే తదుపరి జన్మకు ఆధారము. సపోజ్ దయచేసి నిన్నటి మన టైటిల్ మృత్యువుకు లేదా దేహ త్యాగమును కూడా మనము జయప్రదము చేసుకునే విధానాన్ని తెలుస్తుంది. దయచేసి భగవంతుడికి చాలా ప్రియమైన వాళ్ళు ఎవరు అంటే, భగవంతుడు 18వ అధ్యాయము 69 శ్లోకంలో చెప్పారు. నా యొక్క అత్యంత అత్యంత గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని ఏమంటారు? భగవంతుడు చెప్తున్నాడు, జ్ఞానం పూర్వకాలం ఎట్లా? శబ్దము. మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. బుక్స్ చదవటము, నేను నోట్స్ రాసుకోవటము, ఓన్లీ శృతి. మనము కేవలం శ్రవణం చేయడం వల్ల వాళ్ళు దాన్ని మెమరైజ్ చేసుకొని మళ్ళీ రిప్లై ఇచ్చేవాళ్ళు. వాళ్ళని శృతిధర్ అంటే శృతి ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని పొందడం. మనము వింటున్నాం, ప్రభు మర్చిపోయాను. ఓకే, అంటే కలియుగ స్వభావం, దాంట్లో ఏం తప్పు పట్టుకోకండి. కలియుగంలో ఆల్రెడీ మంద బుద్ధులు, తర్వాత జ్ఞాపక శక్తి తక్కువ, ఆయుష్ తక్కువ. ఇది భాగవతమే చెప్తుంది. అయ్యో నాకు గుర్తుండట్లేదని ఎవరు బాధపడకండి, కలియుగ స్వభావం. ఓకే, దీంట్లో ఏం చెప్తున్నానంటే, మనకు భగవంతుడు ఫలానా వాళ్ళు అంటే నా యొక్క గుహ్యత్వం జ్ఞానాన్ని ఎవరైతే ఇతరులకు బోధిస్తారో, ఇది ఎవ్రీ టైం రిపీట్ చేస్తున్నాం. కానీ అయినా నా పర్సనల్కి వచ్చేసరికి, సో ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్. సో హౌ యూ విల్ బికమ్ ద డియర్ మోస్ట్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ, డియర్ మోస్ట్ డివోటీ ఆఫ్ కృష్ణ? ప్లీజ్ కాన్సన్ట్రేట్ దీని పట్ల. నేను కృష్ణుడికి అతి ముఖ్యమైన భక్తుల్లో ఒక్కటి కావాలి అనుకున్నప్పుడు సింపుల్ 18.69, 68, 60 రివర్స్ లో. సో ఈ యొక్క భగవద్ జ్ఞానాన్ని మీరు ఏ విధంగా ప్రచారం చేస్తారా? ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు ఎలక్ట్రానిక్ మీడియాని యూజ్ చేసుకుంటారా, లేకుంటే వాయిస్ మీడియాని యూజ్ చేసుకుంటారా, లేదంటే ఫిజికల్ వెళ్ళి యూజ్ చేస్తారా? ఇట్ ఈస్ అప్ టు యూ. అర్థమైందా? మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఒకరిని చెప్పాం ప్రభుజీ, వచ్చారు ప్రభుజీ, తర్వాత వస్తలేరు ప్రభుజీ. అర్థమైందా? సపోజ్ మనమే మన ఇంట్లో అమ్మాయి పెళ్లి చేస్తాం. ఓకే, పెళ్లి చేసి ఎంతమంది మర్చిపోతారండి? ఇక కళ్యాణం తర్వాత మళ్ళీ మీరు మా ఇంటికి రావద్దు, నాకు ఫోన్ చేయొద్దు అల్లుడు గారు, అమ్మాయి గారు, ఇక నేను ఎందుకంటే చాలా బిజీ ఉంటా, మీకు మాకు సంబంధం కట్ అయిపోయింది. మేము మీకు కట్నం ఇచ్చాం, అన్ని ఇచ్చాం, మంచి బ్రహ్మాండంగా చేశాం. ఎప్పుడు అనలేరండి. వాళ్ళ కొరకు ఎప్పటికీ మేము మీ దాసులం అంటారు. ఎందుకు? అది నేచర్. అదేవిధంగా మనం కూడా ఎవరైనా భక్తులుగా చేస్తుంటే, చేశామా వదిలేసామా కాదు, వాళ్ళని ఫాలో అప్ చేయాలి. అప్ టు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇతరులను భక్తులుగా చేసే స్థితికి ఎదిగినంటే, ఇంకా మీరు వాళ్ళని కేర్ తీసుకోకపోవడం అంటే మీరు మళ్ళీ ఇంకా వేరే వాళ్ళ మీద మీ యొక్క సమయాన్ని, శక్తిని కేంద్రీకరించవచ్చు. వాళ్ళకే నిలదొక్కుకోలేకపోతున్నప్పుడు వాళ్ళని వదిలేస్తే కష్టమండి. కాబట్టి దయచేసి వాళ్ళని, ఇప్పుడు మన పిల్లల్ని మనం చనిపోయే వరకు వదిలేయలేము. అటువంటిది ఒక భక్తుల్ని ఎలా వదిలేస్తున్నారో నాకు తెలియదు. వదిలేయకండి, వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని మీ సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అవ్వండి, భావించండి. ఓకేనా? సో అదే ఇక్కడ మనకు ఏమన్నారు ఇక్కడ, మరణపు సమయం వాటి మానసిక స్థితియే తదుపరి జన్మకు ఆధారమని ఎందుకు అలా మనకు చెప్తున్నానంటే, మనం సపోజ్ ప్రభుపాదుల వారు మనకు జగద్గురు, ఆయన మనకు ఒక ఆదర్శాన్ని, ఒక దాన్ని ఏమంటారు, ఎగ్జాంపుల్, గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ గా ఆయన నిలిచిపోయారండి. 69 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు ఆయన తన గురువు గారి యొక్క వచనానికి, అంటే ఆదేశానికి కట్టుబడి ఎట్లాగూ చనిపోవాలా, మృత్యువు. సో అదేదో ఇక్కడ నేను నా సొంతంగా నా ఒక్కడు ఈ దేహాన్ని వెల్ ప్రిపేర్ అయ్యి నేను ఎట్లో బృందావనంలో చనిపోతే గోలోకం వెళ్తాను అని మంచిగా రోజు సాధన చేసుకుంటూ, టెంపుల్స్ బృందావన పరిక్రమ చేసుకుంటూ, రోజు ప్రభుపాదుల వారు ఏ టెంపుల్లో ఉండేవారు? రాధా
దామోదర్ టెంపుల్‌లో రోజు మంగళారతి, రోజు ఆయన భాగవతం క్లాస్ చెప్తునేవారు. అక్కడ అన్నీ పర్ఫెక్ట్‌గా 12.9 ఏమున్నాయో అన్నీ కూడా ప్రభుపాద వారు బృందావనంలో ఉన్నారు. ధామవాసం ఏంది డైరెక్ట్ బృందావనంలో ఉంటారు. రోజు యమునా స్నానం చేసుకుంటారు. రోజు మంగళారతి అటెండ్ చేస్తారు. రోజు భాగవతం క్లాస్ చెప్తారు. రోజు బృందావన పరిక్రమ చేస్తారు. తర్వాత రోజు ఆ యొక్క ఆచార్యుల యొక్క సమాధి మందిరాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ప్లస్ తన నిత్య నియమమైనటువంటి 64 మాలలు జపం చేస్తారు. ఇంకా ప్రభుపాదకు కావాల్సిందేంటి? ఆయన ఎట్లా గోలోకి వెళ్తారు. కానీ తన గురువుగారు గోలోకం రావటం కాదు ఇంపార్టెంటు. సో, నీకు వీలైనంత ఎక్కువ మందిని గోలోకం తీసుకొని రావాలా. ఇది చైతన్య మహాప్రభు ఆదేశము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎక్కడ వెళ్ళాలా? పాశ్చాత్య దేశాలు. అక్కడ ఎలాంటి పరిస్థితి శూన్యవాదము. భగవంతుడే నమ్మరు వాళ్ళు. అటువంటి ప్రదేశానికి వెళ్లి ప్రచారం చేయండి అని చెప్తారు. సో, ప్రభుపాదుల వారు 10 సార్లు చెప్పలేదండి. ఒక్కసారి ఇలా చెప్పారు. అది కూడా పెద్ద మీటింగ్‌లో దగ్గరికి పిలిచి ఇలా చెయ్యు అభయచరణ అని చెప్పేసి చెప్పారు. మరి మనం అంటే మనకు ఆచార్యులకు మరి ఏం తేడా అంటే, మనం ఎవ్రీ టైమ్ మన ప్రతి మిస్టేక్ చేసినప్పుడల్లా, ప్రచారం చేయనప్పుడల్లా మనకు చెప్తారు. ప్రభుజీ మీరు ఇది చేయట్లేదు, చెయ్యండి. ప్రభు ఇలా చెయ్యండి. ఇలా చేస్తే మీ డెవలప్‌మెంట్ ఉంటుంది. మీరు కృష్ణుడికి దగ్గరవుతారు. అప్పుడు మీరు కృష్ణుడికి దగ్గర ఏ విధంగా అవుతారు? ప్రభుజీ ఇప్పటికిప్పుడు నేను వెళ్ళిపోతానా? వెళ్ళరు. ఏ విధంగా దగ్గరవుతారంటే, కృష్ణుడు అక్కడ చెప్పాడేంటంటే, నిగూఢమైనటువంటి అర్థము. ఎవరైతే నా యొక్క పరమ రహస్యము ఆ! ఏదైతే గుహ్యతమ్ జ్ఞానాన్ని బోధిస్తారో, భగవంతుడు ఎక్కడ ఉంటానని చెప్పారు? మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా యొక్క గుణగణాలను, నామరూప గుణ లీలలను ఎవరైతే ఇతరులకు పంచుతుంటారో అక్కడ నేను ఉంటానంటున్నాడు. మరి భక్తుల యొక్క నిజమైన భక్తుల యొక్క లక్షణము 10.9లో భగవంతుడు చెప్పాడు. ఏంటి 10.9లో చెప్పింది? మచ్చిత్త మద్దత ప్రాణ బోధయంత మచ్చిత్త పరస్పరం. మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుషంతి చ రమంతి చ. ప్రాణ అంటే నా యొక్క కథ అమృతాన్ని బోధయంత పరస్పరం ఇతరులతో చర్చిస్తారు. థర్డ్ పర్సన్ గురించి నెగెటివ్ పాజిటివ్ మాట్లాడకండి. ఇతరులతో భగవత్ కథామృతాన్ని, అదే భగవంతుడి యొక్క భక్తుల యొక్క గుణగణాలను చర్చించండి. అరే మన ఫలానా డివోటీ ఎంతమంది ప్రచారం చేస్తున్నాడు, ఫలానా డివోటీ ఎంతమంది సాధన చేస్తున్నాడు, రాధాష్టమి ఫలానా డివోటీ మంచి 64 మాలలు చేస్తారు, ఫలానా డివోటీ ఈ సర్వీస్ చేస్తా ఉన్నారు. సో ప్రభుపాదులు ఇలా చేస్తారు, శ్రీపాద్ మరి ఇలా చేస్తారు, ఇంకో మహారాజ్ గారు ఇలా సర్వీస్ చేస్తాం, ఫలానా టెంపుల్ డివోటీస్ ఇలా చేస్తున్నారు. ఎంత అద్భుతంగా. సో ఇలా మనము ఇతరుల గురించి భగవద్భక్తి ఎలా ప్రచారం చేస్తున్నారు, భగవంతుడి గురించి చర్చిస్తూ భగవద్భక్తుల యొక్క భక్తియుక్త సేవ గురించి చర్చించే వాళ్ళు నిజమైనటువంటి నా భక్తులు అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. వాళ్ళు నాకు చాలా అత్యంత ప్రీతికరమైన వాళ్ళు అని చెప్తారు. ఎవరైతే అలా చేస్తూ వాళ్ళ శరీరం ఎప్పుడు వదిలిపెడతారో వాళ్ళు పెద్ద పట్టించుకోరు, ఆ స్థితికి ఎదిగిపోతారు. అంత్యకాలంలో కూడా వాళ్ళు నిత్యము వాళ్ళ యొక్క డ్యూటీ భగవంతుడి యొక్క ప్రచారం చేయడం. ఈ రోజు నేను ఎట్లయితే మెడికల్ రిప్రజెంటేటివ్, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ టార్గెట్ ఉంటుంది. ఏంటది? ఈవినింగ్ పొద్దున బయలుదేరి ఈవినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. ఈరోజు ఎంతమందిని కలిసావు, ఎంతమంది యొక్క డాక్టర్, సపోజ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అయితే ఎన్ని మెడికల్ షాప్స్ వెళ్ళావు, ఎంతమంది డాక్టర్ని కలిసావు, మన ప్రోడక్ట్ యొక్క పరిస్థితి మార్కెట్లో ఏముంది, డాక్టర్ గారు పాత డాక్టర్లు అయితే రాస్తున్నారా లేదా, కొత్త డాక్టర్ అయితే ఎలా స్పందించారు. ఆయన టార్గెటే ఈవినింగ్ సార్ ఇంతమందిని కలిసాను ఇలా ఉండేది. నిజంగా అట్లా వారం తర్వాత నిజంగా ఇంతమందిని కలుస్తుండా లేదా, కలవకపోతే కలిసినట్టే చెక్ చేయడానికి ఆయన పైన ఉన్నటువంటి మేనేజర్ విజిట్కి వెళ్తాడు. ఓకే, లాస్ట్ వీక్ అంతా నువ్వు ఈ రిపోర్ట్ ఇచ్చావు కదా, మరి ఆ రిపోర్ట్ లో మరి వాళ్ళని ఒకసారి కలుద్దాము, అప్పుడు దొరికిపోతుంది. వాళ్ళు సరే తీసుకెళ్తారు. ఆ డాక్టర్ సార్ ఇతను అసలు నా దగ్గర రాలేదు. అయిపోయింది. ఈ మెడికల్ షాప్ అతను సార్ అసలు నా దగ్గర రాలేదు సార్ ఇతను. అయిపోయింది. పట్టుబడతాడు, జాబ్ నుంచి ఇమ్మీడియట్ గా తీసేస్తాడు. మనం కూడా అక్కడేమో మేనేజర్, ఇక్కడ మన లోపల పరమాత్మ ఆల్రెడీ ఉన్నాడు. మనం వింటున్న శాస్త్రాన్ని భగవంతుడు నవ్వుకుంటాడు. అది శాస్త్రాన్ని నేనే బోధిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న నా ఫిజికల్ రూపాన్ని చూస్తున్నాం. సో డోంట్ థింక్ అరే ఈ సో అండ్ సో. సో ఆ వాయిస్ వస్తుంది, శబ్దము భగవత్ కృప ఉంటేనే వస్తుంది, లేకుంటే రాదు. నేను చెప్పేది ఏదో బాహ్యమైనటువంటి గొప్పతనాలు కాదు, కేవలం మనం భగవంతుడికి ఏ విధంగా దగ్గర అవ్వాలి, ఈ యొక్క
ఈ శరీరం నుంచి ప్రాణవాయువు అంటే ప్రాణం వెళ్ళిపోయే లోపల భగవంతుడికి చాలా దగ్గరగా అవుతే బెస్ట్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, మా హాకీ తీసుకుందాము, ఫుట్‌బాల్ తీసుకుందాము. లాస్ట్ 1 మినిట్ ఉంది. ఉత్కంఠంగా జరుగుతుందండి. సో, ఒలింపిక్స్ ఫైనల్ జరుగుతుంది. దాంట్లో ఒకటే ఒక గోల్ 1-0తో ఇది చాలా టాప్ టీమ్ లీడింగ్‌లో ఉంది. వేరే టీమ్. కానీ చాలా ఆళ్ళు అనుకోకుండా గోల్ కొట్టిండ్రు. వీళ్ళు ఎంత కష్టపడ్డా గోల్ కొట్టలేకపోతున్నారు. లాస్ట్ మినిట్ అన్నప్పుడు వీళ్ళింక మూవ్‌మెంట్ ఎలా జరిగిందంటే బాల్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ! వాళ్ళ డి దగ్గరికెళ్ళిపోయిండ్రు. సమయం అయిపోయింది. బాల్ ఎండ్ జేయరు. బాల్ ప్లే ఎండ్ అవ్వాలి. సపోజ్ అది బయటకు వెళ్ళిపోయింది, లేకుంటే ఫౌల్ అయింది. అది మొత్తానికి ఆ బాల్ ఆగిపోయే వరకు ఆడిపిస్తారన్నట్టు. అపోనెంట్ టీమ్ ఏమో లీడ్‌లో ఉంది. ఇంకా ఆ ఒక్క 1 మినిట్ టైమ్ వేస్ట్ చేస్తే వాళ్ళు గెలిచిపోతారు. ఏం చేస్తారంటే ఆ బాల్‌ని బయటకు తరుముతారు. ఏదో మొత్తానికి అది డిస్టర్బ్ కావాలి. కానీ ఈ అపోనెంట్ టీమ్ వాళ్ళ దగ్గర బాల్ ఉంది. వెళ్ళిండ్రు. సమయం అయిపోయింది చూస్తున్నారు. ఏదో విధంగా ఇదైపోతే బావుంటదని. సమయం అయిపోయినా గూడా వాళ్ళు వాళ్ళ డీలో ఎంటర్ అయిపోయి గోల్ కొట్టడం బాల్ వాళ్ళదే గోల్ కొట్టలేదు. అదే విధంగా మన క్రికెట్ చూస్తే లాస్ట్ బాల్ సో చాలా ఉత్కంఠంగా జరుగుతా ఉంది. ఒక్క బాల్ ఉంది. 4 రన్స్ ఉన్నాయి గెలవాలంటే. అందరు బౌండరీస్ దగ్గర ఉన్నారు. కింద లేరు. 1 రన్, 2 రన్స్ తీసుకోండి. అది కూడా వరల్డ్ కప్ ఫైనల్స్. కానీ ఆ బ్యాట్స్‌మన్ గూడా ఔట్ అయినా గూడా పర్వాలేదు. ఎట్లైనా ఏమైనా పర్వాలేదు. అనుకోకుండా ఈయన ఉత్కంఠంలో ఉల్టాస్ ఏసాడు. దాన్ని తీసి 6 పెవిలియన్‌లో కొట్టేసాడు. అయిపోయింది గెలిచిపోయాడు. కాబట్టి మనం గూడా ఇక్కడ ఈ రోజు అలా భగవంతుడి యొక్క కథామృతాన్ని కేవలం మనం జేయవలసింది ఏ రోజుకి ఆ రోజు. ఈరోజు ఇదుందా? మనము ఎట్లయితే రోజు వంట చేసుకుంటున్నాం. ఏ రోజుకి ఆ రోజు ఏ వంట చేసుకుంటే అది మన డ్యూటీ ఏం చేస్తున్నాం? బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం. ఆ విధంగా మార్నింగ్ భాగవతాన్ని ఇతరులతో పంచుకోండి. ఈవినింగ్ భగవద్గీతని ఇతరులతో పంచండి. నా డ్యూటీలో 2 పూటలు నా డ్యూటీలో భాగము అది. నేను ఈరోజు ఈ పంచడం వల్ల మెడికల్ రిప్రజెంటేటివ్, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్, స్పోర్ట్స్ ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నా డ్యూటీ నేను ఇతరులకు పంచాలా. ఓకే. సో, చాలా ఆనందం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటది. భగవంతుడు చెప్పింది నేను పాటిస్తున్నాను. నన్ను సెంటర్‌లో పెట్టుకోకండి. ప్రభుజీ చెప్పిండంటే మీరు పాటించలేరు. ఇది భగవంతుడిది ఇది చెప్పాడు. నేను మృత్యు సమయంలో ఎట్లయితే ఈ వాయిస్‌ని ఇతర అంటే వాయిస్‌ని క్యారీ చేసేటువంటి మూలకాలు ఎలా ఉన్నాయో, మన ఈ ప్రాణాన్ని అంటే ఆత్మను క్యారీ చేసేటువంటి మూలకాలు సూక్ష్మ దేహంలో మనం ట్రావెల్ చేస్తా ఉంటాం. ఒక దేహం నుంచి ఇంకో దేహము. సో, నిన్నటి ప్రకారం ఏంటంటే అంత్యకాలేచ మామేవ అంత్యకాలంలో ఎవరైతే నన్ను ఇన్‌సైడ్ స్మరిస్తారో ఎందుకంటే బాహ్యంగా అప్పుడు పలికే అంత శక్తి ఉండదు. కాబట్టి అంతరంగంగా మనం భగవంతుని స్మరించడము, భగవంతుని దర్శించడం చేస్తాము. డైరెక్ట్ గోలోక బృందావనం వెళ్ళగలుగుతాము. నెక్స్ట్ శబ్ద తన్మాత్ర రూపముగు ఆకాశము నుండి కాలగతిని అనుసరించి మరి ఒక మార్పు జరిగి స్పర్శ ఉత్పన్నమయ్యను. దాని నుండి వాయువు మరియు త్వక్ ఇంద్రియము ఉద్భవించెను. సో, ఇక్కడ మనకు శబ్దం, శబ్దం యొక్క తన్మాత్ర ఆకాశం నుండి శబ్ద తన్మాత్ర ఆకాశం నుండి కాలాన్ని అనుసరించి ఇంకా మార్పైన స్పర్శ మరియు వాయువు నుండి సో, మనకు శ్రవణమేమో శబ్దము. మరి మనం విన్నదాన్ని ప్రసారం చేయాలంటే ఇది శ్రవణము, కీర్తనము. మనం మాట్లాడాలి. కీర్తన చేయాలి గదా! అంటే కీర్తనం అంటే ఎవరి గురించి జేయాలా? భౌతికం గురించి కీర్తన జేస్తే భౌతికం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికం గురించి కీర్తన జేస్తే ఆధ్యాత్మిక లోకం పట్ల మనకు భగవంతుడి పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాలగతిలో సూక్ష్మ రూపములు స్థూల రూపములుగా మార్పు నొందినప్పుడు అవి ఇంద్రియార్థములగును. స్పర్శేంద్రియ స్పర్శ ఇంద్రియార్థములు మరియు స్పర్శేంద్రియము కూడా ఈ కాలోద్భవం పిమ్మట సంభవమును. శబ్దమే భౌతిక అస్తిత్వమును ప్రదర్శించు
తొలి ఇంద్రియార్థము. ఇంద్రియము, ఇంద్రియార్థము. సో ఇంద్రియం ఏంటి? శబ్దము భౌతిక అస్తిత్వం తొలి ఇంద్రియార్థము. ఆ శబ్దం నుండి స్పర్శ ఉద్భవించును. స్పర్శ నుండి దృష్టి ఉత్పన్నమగును. మన ఇంద్రియముల క్రమానుగత ఉత్పత్తి జరిగిన విధానం ఇదే. సో సపోజ్ స్పర్శ అంటే ఏదో శబ్దము మనకు వినపడ్డది. ఆ శబ్దం ఇప్పుడు మనకు కూడా ఇక్కడ నుంచి నా నుంచి జస్ట్ ఒక 1.5 ఫీట్ డిస్టెన్స్ ఉంది. సో నా ఇన్స్ట్రుమెంట్ నా శబ్దాన్ని గ్రహించి మీ దగ్గరకు వచ్చి అది అవుట్‌పుట్ మీ మొబైల్‌ని టచ్ చేసి మొబైల్ నుంచి వెలువడ్డటువంటి శబ్దము, భగవత్ కథామృతము మీ కర్ణములకు స్పర్శ కలిగిస్తుంది. స్పర్శను కలిగించి దాని తర్వాత దృష్టి మనం ఏదైనా విన్నామా అది మన మనసుకి వెళ్ళి ఐస్‌ని కళ్ళని యాక్టివేట్ చేస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ స్పర్శేంద్రియం కూడా కాలోపం పిమ్మట శబ్దం భౌతిక అస్తిత్వం తొలి ఇంద్రియార్థము. అంటే కర్ణములు యొక్క ఇంద్రియార్థం ఏంటంటే శబ్దము యొక్క స్పర్శ. సో ఈ వాక్కు యొక్క దీని యొక్క మనకు మాటలను వాక్కును ఉత్పన్నం చేసేది నాలుక. నాలుక యొక్క వాయిస్ ని అంటే అది వెలువడేటువంటి ఆ మాటను కర్ణములు ఏం చేస్తాయి? కర్ణముల యొక్క ఇంద్రియార్థం ఏంటి? శబ్దము వినటం అన్నట్టు. సో కాబట్టి ఇది భౌతిక శబ్దమే భౌతిక అస్తిత్వం తొలి ఇంద్రియార్థము. భౌతిక అస్తిత్వం మనం జీవించి ఉన్నామా లేదా చూస్తున్నాము. కానీ వినబడకపోతే మనము ఏమి అర్థం చేసుకోలేము, ఏమి మాట్లాడలేము. అందుగురించే వినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వినడం వల్ల మన ఐస్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ శబ్దం నుండి స్పర్శ ఉద్భవించును. స్పర్శ నుండి దృష్టి ఉత్పన్నమవుతుంది. స్పర్శ అంటే సౌండ్ స్పర్శ మనకు. దీని తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్ మనకు చాలా మన రిలేటివ్స్ ఎవరైనా చాలా సిక్ అయ్యిండ్రు. వాళ్ళ కళ్ళు కూడా కనబడట్లేదు అంటారు. కానీ ఎప్పుడైతే చాలా సార్లు మన ఇళ్ళలో పెద్దవాళ్ళు ఇంకా వాళ్ళు చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ శబ్దం వినబడుతుంది. వాళ్ళు విన్నారనుకోని చూడలేరు. ఇలా చేతి పట్టి స్పర్శ చేస్తారు. అరే ఉన్నాడా? ఉన్నాడు. మా మనవడు వచ్చాడు, మా అబ్బాయి వచ్చాడని ఇలా స్పర్శ వాళ్ళు అంటే శబ్దం వల్ల మనం టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కనబడకు నా వాడే అని చెప్పేసి మన ఇంద్రియంలో క్రమానుగత ఉత్పత్తి ఆ విధంగా జరిగింది అని చెప్పేసి. నెక్స్ట్ మృదుత్వం మరియు కఠినత్వము, శీతలము మరియు వేడి అనునవే స్పర్శ యొక్క స్వరూప లక్షణములు. అది వాయు యొక్క సూక్ష్మ రూపముగా వర్ణితమైంది. ఈ మృదుత్వము కఠినత్వం ఏదైనా గట్టిగా ఉందా, లేకుంటే సాఫ్ట్ గా ఉందా, చల్లగా ఉందా, వేడిగా ఉందా అనేది స్పర్శ యొక్క స్వరూపం. ప్రతి ఒక్కరికి స్వరూపం ఉంది. మన దేహానికి స్వరూపం ఉంది. మన యొక్క దేహం అంటే చూడడానికి చాలా ఇంత హైట్, ఇంత ఫిజిక్, ఇలా మన ఆత్మ యొక్క స్వరూపము. దేహం ఏంటంటే ఫిజికల్ అపియరెన్స్. ఆత్మ ఫిజికల్ గా కనబడకున్న ఆత్మ స్వరూపం ఏంటి? జీవేర స్వరూపహయ కృష్ణేన నిత్యదాస్. అదేవిధంగా స్పర్శ యొక్క స్వరూపము మనం ఏదైనా స్పర్శించామంటే వస్తువుని చల్లగా ఉందా, వేడిగా ఉందా, లేదంటే చాలా హార్డ్ గా ఉందా, సాఫ్ట్ గా ఉందా, ఇవి స్పర్శ యొక్క స్వరూప లక్షణములు అంటారు. అవి ఎక్కడి నుంచి జనించాయి? వాయువు యొక్క సూక్ష్మ రూపం అంట ఇవి. తర్వాత స్పర్శనీయతే రూపమునకు నిదర్శనము. వాస్తవమునకు వస్తువులు రెండు విధాలుగా అనుభూతమవును. అవి మృదువు లేదా కఠినములుగాను, శీతలము లేదా వేడిగాను, మరి ఒక లాగును అనుభూతమగును. స్పర్శేంద్రియపు ఈ అనుభూతి వాయువు యొక్క ఉద్భవ ఫలమే. స్పర్శ దీని యొక్క అనుభూతి ఏంటంటే వాయువు యొక్క స్పర్శ ఇంద్రియము. మన స్పర్శ మన స్కిన్ టచ్ చేయొచ్చు. చల్లని గాలి వచ్చింది శీతలంగా, అది మన స్కిన్ టచ్ అమ్మో చలి పెడుతుందండి. వేడి గాలి వచ్చింది, స్పర్శ దగ్గర అమ్మో చాలా వేడిగా ఉంది, అది స్పర్శ. ఇది వాయువు యొక్క సూక్ష్మ రూపం అంటున్నారు. సో దీనికి మరి ఈ వాయువు దేన్ని క్యారీ చేస్తుంది? మంచి సువాసనను క్యారీ చేస్తుంది, చెడు వాసనను కూడా
క్యారీ చేస్తుంది. అదే విధంగా మన దేహము గూడా ఒక దేహంలోంచి ఇంకొక దేహము తల్లి గర్భంలోంచి ఆ విధంగా క్యారీ అవుతా ఉంటుంది. దీనికి ఒక స్టోరీ చెప్పి, మనం లీల చెప్పి ఎండ్ చేద్దాం. ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు గూడా చెప్పాను. ఎలా మనకు ఈ వాసన, వాయువు మనకు ఆనందాన్ని, తర్వాత మనకు బాధని ఎలా కలిగిస్తుందో చూద్దాం. ఒకసారి ఒక ఆవిడ తన బుట్టలో హ్మ్, ఎండు చేపల్ని తీసుకొనెళ్ళి ఊరూరా వెళ్లి అమ్ముకొని వస్తుంది. పూర్వకాలం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అయితే ఆ రోజు ఆమెకు చాలా లేట్ అవుతుంది. వాళ్ళ ఇల్లు ఫారెస్ట్ దాటి వెళ్ళాలి వాళ్ళ ఊరికి. అయితే ఈ ఊర్లోనే తను పూర్వకాలం ఇంటి బయట, ఆరు బయట వాటినేమంటారు జగలెలు లేదంటే ఒక ఎత్తుగా ఉండేటివి చైర్స్, సోఫా సెట్లు లేవు. ఇంటి ముందర పెద్దగా వాకిలుండేది. వాకిలిలో అందరూ కూర్చోవడానికి కట్టించేవారు. అక్కడ కూర్చుందామె. లోపల యజమాని ఆ మాతాజీ వచ్చి చూస్తే చీకటయిపోయింది బయట "ఎవరమ్మా మీరేంటంటే" ఇలా అంటే ఆమంటుంది "లోపలొచ్చి పడుకోమ్మా" అంట. సరే అని జెప్పేసి లోపలికి వెళ్తే కానీ ఆమె బుట్టలో ఏమున్నాయి ఎండు చేపలున్నాయి. అప్పుడు ఆ దర్వాజా పైన కూడా షెల్ఫుల్లాగా ఉండేవి పూర్వకాలం. అక్కడే పెట్టేసి లోపలికెళ్ళి పడుకుంటుంది. సో, కొద్దిసేపు అయిన తర్వాత లేచి కూర్చుంది. ఈ ఓనర్ మాతాజీ "ఏమైందమ్మా? లేసెందుకు కూర్చున్నావు? నీకేం భయం లేదు నేనున్నాను గదా!" అంటుంది. సరే అని చెప్పి మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత లేసి కూర్చుంది. "చెప్పాను గదమ్మా! మీరేం వరీ గాకండి. నేనున్నాను ఇక్కడ దొంగ, దొర తర్వాత స్త్రీలు ఒంటరిగా ఉన్నా గూడా ఏం భయం లేదు. అయినా నేనున్నాను గదా!" మీకంటుంది. మూడోసారి మళ్ళీ లేచి కూర్చుంటుంది. "ఏమైందమ్మా?" అంటే, "మీరేమి అనుకోకుంటే ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మా ఏంటంటే, నా బుట్ట బయట పెట్టాను. అది లోపలికి తెచ్చుకుంటాను" అంటే, "ఓకే అమ్మా" అని జెప్పేసి అని పర్మిషన్ ఇస్తుంది. లోపలికి తెచ్చుకుంటే, "ఏమున్నాయమ్మా?" అంటే, దాంట్లో ఎండు చేపలు అన్నీ అమ్మేసింది. కానీ అలా కొంచెం ఏదో దాని స్మెల్లు దాంట్లో ఉందండి. కానీ ఇక్కడ ఈ ఇంటి యజమానులు ఏం బిజినెస్ చేస్తారంటే, మల్లెపూల బిజినెస్ చేస్తారండి. ఇంటి నిండా హోల్‌సేల్. ఆ మల్లెపూల వాసన, ఆ వాయువు క్యారీ అవుతోంది పడుకుంటే, మల్లెపూల వాసనతో ఆమెకు నిద్ర పట్టట్లేదు. రోజు ఆమెకి ఏం అలవాటైంది? ఎండు చేపల యొక్క వాసన వీళ్ళ ఇంట్లోనేమో మొత్తం అవే ఉంటాయి. ఆ వాసనతో ఆనందంగా ఉంటుంది తను. సో, ఈ ఈవిడ వాసన దేనికి అలవాటయిపోయింది? ఎండు చేపల యొక్క వాసన. ఇక్కడ నుంచి మల్లెపూల వాసన నిద్ర పట్టట్లేదు. అబ్బాయి నాకు నిద్ర పట్టట్లేదు. సరే ఓకే అంటే 5 నిమిషాల్లో హాయిగా నిద్రపోయింది. దాన్ని చూడండి. ఆ వాయువు ఏ స్మెల్ స్పర్శ. సో, ఆ యొక్క తల దగ్గర పెట్టుకొని దిండులాగా పెట్టుకొని పడుకుంది. హాయిగా నిద్రపోయింది. అది ఆ వాయువు మనకు ఆ స్పర్శ తగలంగానే మనకు దానికి మనం అలవాటు పడిపోయాం కాబట్టి ఆనందాన్నిస్తుంది. కాబట్టి మనం గూడా ఎన్నో జన్మల నుంచి మన ఇంద్రియాలన్నీ గూడా ఇంద్రియ తృప్తికి, ఇంద్రియ భోగాలకు అలవాటు పడ్డాయి. కాబట్టి ఇప్పుడన్నా మనం వాటిని మార్చుకుందాం. ఇంద్రియ భోగాలకు గాదు, ఆత్మ ఆనందానికి మనం మెల్లమెల్లగా ప్రమోట్ అవుదాం. ఎలా అవ్వొచ్చు? భగవద్గీతలో, భాగవతంలో ఉన్నటువంటి సందేశాలను మనసు మీదకి తీసుకొని కొద్దిగా చేంజ్ జేయడానికి ప్రయత్నం జేయండి. జస్ట్ సింపుల్. సపోజ్ ఎవరన్నా మన ఆఫీస్‌లలో గూడా మనం పని జేస్తామండి. మన ఆఫీస్‌లో ఒక టీమ్‌లాగా ఫార్మ్ జేస్తారు. అది మెయిల్స్ గాని ఆఫీస్‌లో మన గ్రూప్‌లో మెసేజ్ పెడతారు. మెయిల్స్ గూడా పెడతారు. మీటింగ్ ఉందని. అనుకోకుండా ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది ఆఫ్టర్‌నూన్ అని. నేను వాట్సాప్ చూడలేదండి. మెయిల్ చూడలేదండి. మీటింగ్‌కి రాలేదంటే, ఎందుకొచ్చారు ఈరోజు ఆఫీస్ అంటే, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్. అది మనం కంపల్సరీ మనం అక్కడ చాలా ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకోవాల్సింది. మనకు మీటింగ్ రాలేదు. ఎక్కడో బయట వెళ్ళిపోయాం మనము. సరే అని చెప్పి మీటింగ్ ఎందుకు రాలేదంటే, అనుకోకుండా వేరే చిన్న పర్సనల్ పని పడి వచ్చిందంటే, అంటే నువ్వు ఆఫీస్‌కొచ్చి నీ పర్సనల్ పని కొరకా? నేను చూడలేదండి. అది కూడా మొబైల్ కనెక్టివిటీ అంతా గూడా ఆఫీసే ప్రొవైడ్ చేసిండ్రు. ల్యాప్‌టాప్ ప్రొవైడ్ చేసిండ్రు. వైఫై ప్రొవైడ్ చేసిండ్రు. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిండ్రు మొబైల్. చూడలేదంటే ఈస్ దేర్ ఎనీ మీనింగ్? ఏం మీనింగ్ లేదు. అలా భగవంతుడు మనకు భగవద్గీత, భాగవతాన్ని ప్రొవైడ్ చేశారు. ఆన్‌లైన్‌లో భగవంతుడి కృప వల్ల, గురుజన కృప వల్ల కథామృతం నడుస్తుంది. కానీ యాక్షన్ తీసుకోలేదంటే, ఇక్కడనేమో ఆఫీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మన ఈ కథామృతంలో మనము స్పందించకపోతే మనల్ని ఎవరు యాక్షన్ తీసుకుంటారండి? తీసుకోరు కాబట్టి ఓకే. కానీ మన యాక్షన్ మరణ సమయంలో తప్పకుండా భౌతిక ప్రకృతి మన పైన యాక్షన్ తీసుకుంటది. అప్పుడు చాలా రోదిస్తాం. అంత దుస్థితి తెచ్చుకోకుండా
మీరు డే టు డే లైఫ్‌లో ఇది భగవంతుడి యొక్క వచనంగా భావించి యాక్షన్ తీసుకొని ఉద్ధరింపబడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताई भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्री